నాకు పెళ్లి చేసుకోవడం కన్నా సింగిల్‌గా ఉంటేనే ఇష్టం. అదే విధంగా హ్యాపీగా ఉంటాను నేను అంటూ రామ్ పోతినేని గారు చెప్పారంటూ సోషల్ మీడియాలో గత 2, 3 రోజుల నుంచి కూడా ఆయన గురించి, ఆయన పెళ్లి గురించి, దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే రామ్ పోతినేని గారు అదే విధంగా చెప్పారా? పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటేనే హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఆ విధంగా చెప్పారా అంటే, ఆ విధంగా అయితే చెప్పలేదు అనే విధంగా కొన్ని వీడియోస్ ద్వారా మనం తెలుసుకోవచ్చన్నమాట. సో, కావాలనుకుంటే అందరూ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్‌ని మరొకసారి చూడొచ్చు. అయితే అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా రామ్ పోతినేని గారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఆయన పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క నైజమే అది అయ్యుండొచ్చు అనమాట. సో స్వయంగా ఆయనే చెప్పాడనమాట. ఎందుకంటే నేను సినిమా షూటింగ్ సెట్లో ఉన్నా కూడా నా చుట్టూరా వందలాది మంది ఉన్నప్పటికీ కూడా నేను నాకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ని ఏర్పాటు చేసుకుంటాను. నాకు నేను క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే అది నాకు ఇష్టం అనమాట. నా నైజమే అది, నా తత్వమే అది. అంతకుమించి నేను ఏమి కూడా చెప్పలేను. అండ్ ఇప్పుడు అందరూ కూడా అనుకుంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కదా, మరి సినిమా షూటింగ్ సెట్లో అంతమంది ఉంటారు కదా, అక్కడెక్కడ మీరు ఒంటరిగా ఉంటారు అండ్ మీ టేక్ అయిపోయిన తర్వాతనే క్యారవాన్లో వెళ్ళి కూర్చుంటారా అని చెప్పేసి ఆ విధంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ సమాధానం చెప్పారనమాట. సో మన ఆలోచనలో మన మైండ్ అనేది మన నియంత్రణలో ఉంటే ఖచ్చితంగా మనము ఎంతమందిలో ఉన్నా కూడా మన ఆలోచన మన పైనే ఉంటుంది. అదే మన నియంత్రణ మన పైన లేనప్పుడు, మన ఆలోచన మన కంట్రోల్లో లేనప్పుడు మనము ఒంటరిగా ఉన్నా కూడా మన ఆలోచనలన్నీ కూడా చుట్టూరా ఉన్నటువంటి మనుషుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనము యోగాలో కానీ లేకపోతే ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాము. సో చాలామంది కూడా చిన్ననాటి నుంచి అంటే స్కూల్ టైంలో మన టీచర్లు మనకు నేర్పించినటువంటి ఆ విద్య ఏదైతే ఉంటుందో, లేకపోతే మనకు నేర్పించినటువంటి ఆ ఒక మర్యాద కావచ్చు, విలువలు కావచ్చు, అవన్నీ కూడా మనము మరొకసారి బయటికి తీసుకురావాలన్నమాట. సో ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా యోగులు అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అయితే రామ్ పోతినేని గారు ఏంటంటే ఓకే, అట్లా నా చుట్టూ వందలాది మంది ఉన్నప్పటికీ కూడా నేను నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, అరే నా చుట్టూ ఎవరు కూడా లేరు, నేను ఒక్కనే ఉన్నాను, నేను ప్రైవేట్ స్పేస్లో ఉన్నాను అంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వాల్ని ఆయన క్రియేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన నోటి ద్వారా ఆయనే చెప్పారనమాట. అండ్ అదేవిధంగా పెళ్లి గురించి అయితే ఈ విషయం చెప్పలేదు. పెళ్ళి నేను ఒంటరిగానే ఉంటాను, పెళ్లి చేసుకోకుండా ఉంటానని చెప్పేసి అయితే ఆయన చెప్పలేదన్నమాట. ఈ ఒక మాటను చెప్పారు. నేను ఇంట్లో ఉన్నా లేకపోతే ఇక్కడ సినిమా షూటింగ్ సెట్లో ఉన్నా కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను, అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అండ్ అలా అని ఎవరితో కూడా మాట్లాడరు, ఎవరితో కూడా కలిసిపోరు. ఈ విధంగా కాదు, అందరితోని కలిసిపోతారు, అందరితోని మమేకమై మాట్లాడతారు, హ్యాపీగా సరదాగా ఉంటారు. అయినప్పటికీ కూడా తను ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా ఒకనొక సందర్భంలో మాత్రం మనం సైలెంట్గా ఉండాల్సిందే. సో అలాంటప్పుడు నేను ప్రైవేట్గా ఉన్నాను, నాకంటూ ఒక ఇది ప్రైవేట్ స్పేస్ నాది అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈవెన్ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళతో ఉన్నంతసేపు కూడా హ్యాపీగానే సరదాగానే ఉంటారు, కలిసిపోరు. ఈ విధంగా అయితే ఏమి లేదు. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత అరే నాకు నేను నా ఒక ప్రపంచం ఇదే అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో నా ఒక నైజమే ఇంత, నా ఒక తత్వమే ఇంత, ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరు, నేను కూడా మార్చుకోలేను, నాకు అదే ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ మాటల్ని పట్టుకొని ఆయన ఎప్పుడు కూడా ఇంకా పెళ్లి చేసుకోరు, ఒంటరిగానే ఉంటాడంట, ఒంటరిగా ఉంటేనే తనకి ఇష్టం అంట, ఒంటరిగా ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారంట, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో పెళ్ళి అనేది ఖచ్చితంగా చేసుకుంటారు, కాకపోతే దానికంటూ ఒక సమయం అనేది రావాలి. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా ఎవరున్నారంటే ఫస్ట్గా మనం గుర్తుకొచ్చేది ప్రభాస్ గారు, ఆ తర్వాత రామ్ పోతినేని గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో రీసెంట్ టైంలో చాలామంది కూడా కపుల్స్ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, హీరోయిన్స్ కానీ హీరోలు కానీ. సో మరి ఈయన పెళ్లి కూడా తొందరలో అవుతుంది. బట్ ఈ విధంగా తను చెప్పని దానికి లేనిపోని ఊహాగానాలు యాడ్ చేసుకొని తను పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటాడు, ఈ విధంగా మారడం మాత్రం తప్పు. సో ఆయన చెప్పినటువంటి మాటలకి ఈ విధమైనటువంటి అర్థాలు మాత్రం సరైన పద్ధతి కాదు. ఆయన చెప్పింది కంప్లీట్గా ఆయన యొక్క ఆలోచన విధానం గురించి చెప్పారు. ఆయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాననే ఒక మాటని మాత్రమే చెప్పారు.